స్టోరీలను ఆధారంగా తీసుకొని సినిమాలు తీస్తారో లేదంటే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి రియల్గా కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తారో తెలియదు. కానీ ఇప్పుడు తాజాగా ఈ ఐ బొమ్మ రవి అరెస్టుతో మాత్రం ఏంటి అసలు అతను రకరకాలు ఇలా ఎందుకు తయారయ్యాడు, అతను చూస్తే చాలా మేధావి, చాలా తెలివైన వ్యక్తి, పోలీసులకే సవాల్ విసిరిన వ్యక్తి. కాకపోతే అదేదో పుష్ప సినిమాలో చెప్పినట్టు దమ్ముంటే పట్టుకోరా షకావత్ అంటే రియల్గా అలా అయితే కుదరదు. పట్టుకొని చూపించాను అన్నారు సజ్జన్నారు. అంతేకాదు ఆ ఐబొమ్మను కూడా ఆపేశారు. చాలామంది అనుకున్నారు ఐబొమ్మ ఆగదు, కంటిన్యూ అవుతుంది, అతన్ని పట్టుకోలేడు అనేది. దానికి ఆల్టర్నేటివ్గా అతను బెప్పం టీవీ అని ఇంకోటి తీసుకొచ్చి సినిమాలో ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిందంటే వితిన్ అవర్స్లో ఆ సాయంత్రం లోపే అందులో వచ్చేసేది. ఓకే, దానివల్ల థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు అందులో చూశారు అనేది ఒకటి. కానీ అది లీగల్ అయితే కాదు, ఇల్లీగల్ వ్యవహారమే ఖచ్చితంగా. సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద దెబ్బ పడింది ఐబొమ్మ వల్ల. కానీ అతను అయితే ఫైనల్గా అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సమాజంలో ఎలాంటి మార్పు రావాలి అని కోరుకుంటాం. అలాగే ఇలాంటి రవి లాంటి వ్యక్తులు ఎందుకు ఇలా మారిపోతారు? ఎందుకంటే అతని చరిత్ర గురించి చూసుకుంటే ఇప్పుడు అదే చర్చ వస్తుంది. ఒక 39 ఏళ్ళ వ్యక్తి, అతనికి పెళ్ళి అయింది, ఆల్రెడీ డైవర్స్ కూడా రెడీ అయిపోయాడు. అతను ఇతర దేశాల్లోనే ఉంటాడు ఎక్కువ. ఇండియా వచ్చినప్పుడు అంటే మొత్తానికి ఒక స్కెచ్ గీసి ఆయన్ని ఎలా పట్టుకోవాలి ఏంటనేది పోలీసులు వాళ్ళ సత్తా ఏంటో కూడా చూపించారు. ఇందులో చాలా అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. చాలా అంశాల మీద చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక వ్యవస్థకి ఆయన ఒక వ్యవస్థను అయితే ఇబ్బంది పెట్టాడు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీని. ఓకే, దానివల్ల అతను కోట్లు సంపాదించాడు, అది ఖచ్చితంగా లీగల్ అని మనం సపోర్ట్ చేసేది అయితే ఏం లేదు ఇందులో. కానీ ఎందుకు ఇలా మారిపోతారన్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తే చాలా అంశాలే బయటకు వస్తున్నాయి. ఒక తెలివైన వ్యక్తులు, మేధావులే ఇలా వెళ్తారు అనేది అసలు ఎలా చూడాలి ఇన్సిడెంట్ని? ప్రాక్టికల్గా ముందు ఫస్ట్ ఏంటంటే అతనికి సెక్యూరిటీ జైల్లో ఎవరు అతన్ని ఏం చేయకుండా చూసుకోవడం, బయట లేపేయకుండా చూసుకునేటటువంటిది ఏర్పాటు చేయాలి ముందు. అంత థ్రెట్ ఉందా? ఖచ్చితంగా. సినిమా మాఫియా చాలా పెద్దది. సినిమా వాళ్ళకి మించిన మాఫియా శక్తులు ఎవరు లేరు. సినిమాలో నటించే హీరోలు ఇదే చూస్తున్నాం మనం. వాళ్ళు ఏమైనా చేయగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు. వాళ్ళ నుంచి అతనికి రక్షణ కల్పించాలి. కర్ణాటకలో చూసాం దర్శన్ ఉదంతం. ఎందుకు చేయలేరు ఇక్కడ? ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు కదా 10,000 కోట్లు నష్టపరిచారని. వీళ్ళు ఒక సినిమాకి, మా సినిమా హీరోది 1000 కోట్లు వచ్చేసింది, 2,000 కోట్లు అనేది ప్రచారం ఎట్లా చేస్తున్నారు? దొంగ ప్రచారమే కదా అది. 1000 కోట్లు వస్తే 1000 కోట్లు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు? 500 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు? ఇన్కమ్ ట్యాక్స్లోనేమో లాసుల్లో చూపెడతారా? పోనీ అక్కడ ఆన్లైనే కదా, నీకు ఎక్కడ నడుస్తుంది? సినిమా రంగంలో వాళ్ళకి ఇతను ఒక థ్రెట్. ఇతనికి తెలియాల్సిన ఒక నీతి ఏంటంటే, నువ్వు చట్టబద్ధ మాఫియాగా ఉండు, చట్ట వ్యతిరేక మాఫియాగా ఉండబాక. సినిమా రంగం అన్నటువంటిది ఇప్పుడు చట్టబద్ధ మాఫియా అలాగే వ్యవహరిస్తుంది. దేశంలో చట్టం ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది వినోద ఇండస్ట్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. సరే, ఓ సినిమా తీస్తే ఇన్ని మంది బతుకుతున్నారు, మరి అంతమందిని బతికించట్లేదే హీరోలు. అన్ని సినిమాలు ఎందుకు తీయట్లేదు? కృష్ణ ఏడాదికి 10-15 సినిమాలు తీసేవాడు, చిరంజీవి దాదాపు 10 సినిమాలు తీసేవాడు. ఆ రోజున అప్పుడు కొన్ని లక్షల మంది దాని మీద పడి బతికారు. ఇవాళ రోజున ఎందుకు చేయట్లేదు? ఏడాదికి ఓ సినిమా, దాని మీదనే బతకాల. మిగతా చిన్న సినిమాలు బతకనియ్యరు, థియేటర్లను బతకనియ్యరు, థియేటర్లో దోచుకు తింటారు. ఇదివరకు రోజుల్లో మనం సినిమా థియేటర్లో నేను నేలప్పటి నుంచి చూసాను. నేల అంటే నేల మీద కూర్చుంటాం, బల్లంటే బలక మీద కూర్చోవడం. అలాగే ఇంటర్వెల్లో కాదు, మధ్యలో పక్కన సినిమా నడుస్తుండగానే శనక్కాయలోడు వస్తాడు, బఠానీలోడు వస్తాడు, మసాలాలోడు వస్తాడు, ఇవన్నీ పట్టుకుని వస్తారు. మన పక్కనే కూర్చుని సోడా పుస్సుమని కొడుతుంటాడు. ఓ పక్కన ఆ చెమట కంపు కొడతా, సుట్ట తాగుతా, సిగరెట్ తాగుతా చూసాం ఆ సినిమాలు. ఆ రోజు నుండి చూసాం. ఇవాళ అల్ట్రా మోడర్న్ వ్యవస్థల్లో ఉన్నటువంటిది చూస్తున్నాం. ఆ రోజులు వేరు. బట్ ఈ పరిణామ క్రమంలో అప్పుడు నాకు సినిమాతో ఉన్న అటాచ్మెంట్ ఇవాళ నాకు లేదు. ఎందుకని? ఆ రోజున సినిమాని ఎలాగైనా, నాకు బాగా గుర్తు, అల్లూరి సీతారామరాజుకి 10 సార్లు పోయాను. చివరికి ₹10 ఇచ్చి కూర్చుని చూసి వచ్చిన 30 ఆ రోజున. నాకు మొట్టమొదటి ఊహ తెలిసిన తర్వాత విజయవాడ శరత్ టాకీస్లో సినిమా టికెట్
ముప్పావలా పెట్టుకుని మా చెల్లెలు నన్ను మా అమ్మ నాన్న పంపించారు, మీకు అలవాటు చేసుకోండి బయట అని చెప్పేసి. అట్లా నుంచి బిగిన్ చేసిన ముప్పావల నేల నుంచి వాళ్ళ రోజున ముప్పావల అంటే కనీసం అడుక్కునేవాడికి వేస్తే కూడా తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి స్టేజీలో ఉంది ఇవాళ. 150 రూపాయలు అనేది మినిమం. వీళ్ళు కొత్త సినిమా వచ్చిందంటే 500 1000 ఇష్టం. ఇది కదా చట్టబద్ధ దోపిడీ. ప్రభుత్వం ఇంకెందుకు అప్పుడు అడుక్కు తిన్నా? ప్రభుత్వం అనేది ఎందుకోసం అసలు? మీరందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం? మేము సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మేము ఎన్నుకున్నామా? నువ్వు నాకు ప్రభుత్వం అనేటటువంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించు. నీకు చట్టం ఉంది, లేదో ఒకటి పెట్టేయి. సినిమా వాడు ఆడి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు, దే హ్యావ్ దే రైట్. అలాగే రైతుకు కూడా మినిమం సపోర్ట్ కాకుండా వాళ్ళు అడిగినంత ఇయ్యి. నువ్వు పారిశ్రామికవేత్త వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికి సరిపడినటువంటి డబ్బులు ఇచ్చేసే నువ్వు వాళ్ళందరినీ దొంగలు చేస్తావు, వాళ్ళందరినీ నువ్వు దోచుకు తింటారా? వాళ్ళకేమో కనీస మద్దతు ధర ఉండదు. కనీస మద్దతు ధర అంటారు తప్పించి గిట్టుబాటు ధర ఉండదు. ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినటువంటి రైతుకి మన దగ్గరేమో బియ్యం ఏమో 60 రూపాయలు ఉంటుంది, వాళ్ళ దగ్గర 2500 రూపాయలకి తీసుకుంటారు. 2500 ఎక్కడ? ఇక్కడ కేజీ 60 రూపాయలు ఎట్లా అవుతుంది? మరి ఈ మధ్యలో బ్రోకర్ తింటున్నా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. అదే సినిమా వాళ్ళకి కష్టం వచ్చిందంటే కనుక వీళ్ళకి చెమట్లు గారుతాయి. సినిమా వాడికి సమస్య కానీ వీళ్ళందరికీ బట్టలు ఎప్పు తీసేసుకుని తిరుగుతున్నారు. నీకు సినిమా టికెట్ రేటు తయారు చేయడానికి ఎక్కువైంది, మరి రైతుకు కూడా ఎక్కువైందే. వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు డబ్బులు? ఎక్కువ ఇవ్వాలిగా మరి నువ్వు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి మాత్రమే ఎందుకు ఎక్కువ ఇస్తావు? అలాగే ఇది నేను భరించగలిగే శక్తి ఉందో లేదో నన్ను ఎందుకు చూడవు? ఇదివరకు వారానికి మీకు తెలుసు జెమినీలో ఉన్నప్పుడు శని ఆదివారాలు సెలవు. యాక్చువల్గా శనివారం డిబేట్ చేసేవాడిని కాదు. శనివారం సాయంత్రం అంటే అయినా ఆఫీస్కి వచ్చేవాడిని నేను ఆదివారం శనివారం. కానీ ఖచ్చితంగా మధ్యలో వెళ్ళి 2-3 సినిమాలు ఖచ్చితంగా చూసేవాడిని. ఇవాళ రోజున సినిమాకి వెళ్ళడం మానేసా. ఎప్పుడో ఇక థియేటర్కి వెళ్ళి చూడటం అనేటటువంటిది. ఎందుకు అంటే అంతంత ఎందుకు నన్ను దోచుకుంటున్నప్పుడు నేను ఎందుకు చూడాలని? ఓటీటీ ప్లాట్ఫారాలకు కూడా డబ్బులే కడుతున్నా, నేనేం ఫ్రీగా ఇవ్వడు కదా. ఓటీటీ ప్లాట్ఫామ్ డబ్బులు పెట్టినే చూస్తున్నా. ఇక్కడ పాయింట్ ఏమవుతున్నది అంటే ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా ఇతను తప్పు చేశాడు. దాంట్లో ఇతన్ని వాళ్ళ ప్రజలు ఈ అభిమానులు, హీరోల అభిమానులు కూడా ఎక్కువ ట్రోల్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ ట్రోల్ చేయట్లేదు. ఎక్కువ ట్రోల్ నడుస్తుంది, డిబేట్ నడుస్తుంది. సినిమాలలో ఒక హీరో గారికి వాళ్ళ దాన్ని ఏమంటారు కాదు, వాళ్ళ ఒక హీరో గారికి వాళ్ళ అమ్మ, ఇప్పుడు పుష్ప సినిమా స్టోరీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇంకొకటికి ఉంచుకున్నటువంటిది కాబట్టి ఇంటి పేరు కూడా ఇవ్వనంటాడు. ఆ కారణంగా ఆ హీరో గారు రెక్లెస్గా పెరుగుతారు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్గా మారుతారు. వారు డబ్బులు ఎర్రచందనం స్మగ్లింగ్తో వచ్చిన డబ్బులతో అన్నదానాలు చేస్తాడు, లేకపోతే నగిస్తాడు, ఇంకోటి ఇస్తాడు. దాంతో వారు హీరో. అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్లో వాళ్ళ అమ్మా నాన్నలను ఎవడో చంపుతాడు. ఆ తర్వాత వారు స్మగ్లింగ్లు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, రౌడీజం చేస్తారు. అట్లా చేసిన తర్వాత వారు ఎవడో సినిమా అది విలను ముఖ్యమంత్రి అవబోతుంటే, ప్రధానమంత్రి అవబోతుంటే ఆపేస్తారు, చంపేస్తారు. అక్కడ కూడా తప్పుడు మార్గాల్లోనే మార్చేస్తారు. అది ఒక కాన్సెప్ట్. ఇంకొక ఓజీ, ఇంకొక ఓల్డ్ గ్యాంగ్స్టర్ గారు కనబడ్డోళ్ళందరినీ తప్పు కాల్చి పడేస్తుంటారు, అయిపోతుంది. ఇవన్నీ చిన్నప్పుడు కష్టపడ్డటువంటి వాళ్ళు, ఆ కారణంగా ఇట్లాంటివి చేస్తున్నటువంటి హీరోలు. వీళ్ళు చేసేయని మాఫియా చెత్తలే, అది హీరోయిజం. ఇప్పుడు ఐబొమ్మ కూడా హీరోనే కదా. అడిగడి పెళ్ళాము ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిం అమ్మాయిని 2016లోనే ధనవంతురాలైన అమ్మాయి అంట. ఆ తర్వాత అమ్మాయి అమ్మ నాన్నల వైపుకి అట్రాక్ట్ అయింది, వీడిని పద్దాకి ఎక్కిరించడం ప్రారంభించింది. నీకేం సంపాదన ఉంది నీ గ్రాఫిక్స్ తో ఏమని. దానికి వీడు అయితే నేను అక్రమ మార్గంలో వెళ్తే ఇట్లా సంపాదించగలను, సక్రమ మార్గంలో అయితే సంపాదించడం కష్టం. సినిమాల్లో కూడా అక్రమ మార్గంలోనే కదా హీరో గారు సంపాదిస్తుంది కోట్లు. కాబట్టి ఇక్కడ కూడా ఈయన అక్రమ మార్గంలో సంపాదించాడు. అక్కడ అక్రమ మార్గంలో సంపాదిస్తే హీరో, ఆ హీరో గారి అభిమానులకి ఇక్కడ వీడు వెళ్ళను. ఇది విచిత్రమైనటువంటి. ఇప్పుడు ఐబొమ్మ అతను చేసేది రైట్ అనగా నేను ఐబొమ్మ సినిమా కూడా చూడలేదు, నాకు అలవాటు కూడా లేదు. అంటే నాకు భయం కూడా ఏంటంటే ఇట్లాంటి ప్లాట్ఫారాల మీద చూస్తే అదేదన్నా దాన్ని ఏమంటారు, ఏదో ఇవి పంపిస్తుంటారు కదా ఫేక్ స్పామ్ లింక్స్, అట్లాంటివి ఏమైనా వస్తాయేమో. నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు. నేను చూస్తే థియేటర్కి అయితే తగ్గించాను, ఓటీటీలో చూస్తా. ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటా నేను, అంతే తప్పించి నేను ఇట్లా తప్పుడు మార్గంలో చూడలేదు సినిమా అయితే. కాబట్టి నాకు అతని మీద ఏమీ ప్రత్యేకించి ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే ద వే వీళ్ళు ప్రచారం చేస్తుంది,
10,000 కోట్లు 25,000 కోట్లు నష్టం. మరి ఇప్పటిదాకా మీరు తీసిన పోనీ మామూలుగా ఉన్న సినిమాలకి ఎంత సంపాదించారా మీరు? ఎందుకు దీంట్లో ఇన్ని నష్టాలు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లను ముంచుతున్నారు, నిర్మాతలు ముంచుతున్నారు? కానీ ఒకటండి, ఓకే, ఇతను ఏ కాన్సెప్ట్ ఏ పరిస్థితుల్లో ఒక వెబ్ డిజైనర్ ఇలాగ పైరసీగా మారాడు అనేది ఒకటి. దాదాపు ఒక 50 లక్షల డాటాని తీసుకెళ్ళిపోయి ఒక 10,000 కోట్లకు 10 కోట్లకు ఎంతకో సంథింగ్ అతను అమ్మేసుకున్నాడు అనేది మెయిన్ ఇక్కడ. అది బెట్టింగ్ యాప్లకో గేమింగ్ యాప్లకో వాళ్ళకి అమ్మేసుకోవడం అది చట్ట ప్రకారం నేరమే, అది తప్పు కాదా? క్రైమ్ని ఇప్పుడు ఇతని మీదన ఈ ఫస్ట్ ఇతను పట్టుకున్న దగ్గర నుంచి సింపతి వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ పదం వాడారు, బెట్టింగ్ యాప్లు లేకపోతే ఈ డేటాని. మీరు ఇప్పుడు మన డేటా మన దగ్గర ఉంది, అసలు మీకు వచ్చే దిక్కుమాలిన మెసేజ్లన్నీ యాడ్ అయ్యి మరి వాళ్ళందరి దగ్గర నుంచి లక్షల కోట్లు పెట్టుకుంటాడు ఎవడన్నా? అంత సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? చీఫ్ గా 100 రూపాయలు 1000 రూపాయలకి దొరికే బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదో సూపర్ బజార్లకు పోతారు, ఆ నెంబర్ అడుగుతారు, ఆ డేటా అంతా అడిగిపోతుంది. వాళ్ళు ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు? ఎవడికి 50 లక్షల వీటికి అన్ని కోట్లకు అమ్ముకుంటే యూట్యూబ్ వాడు ఎన్ని లక్షల కోట్లు కొనుక్కోవాలి, అమ్ముకోవాలా? ఆడు ఎందుకు అమ్ముకుంటారు? మొత్తం మన అన్ని అకౌంట్ నెంబర్లు సహా ఉంటాయి దగ్గర. మరి ఎందుకు అమ్ముకోవట్లేదు? అదేం అమ్ముకోడు. బెట్టింగ్ యాప్లు అంటారా? ఆ రోజున బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఏడు ఉంది? వీళ్ళందరూ ఎందుకు అడ్వర్టైజ్ చేశారు? ఇప్పుడు వీళ్ళని ఈడీ కూడా విచారించింది. వాళ్ళు ఏం చెప్పారు? ప్రకాష్ రాజులు వీళ్ళందరూ ఇదే హీరోలు కదా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన. ఏమన్నారు మరి? అప్పుడే బెట్టింగ్ యాప్లకి పెట్టేశాడు. బెట్టింగ్ యాప్ క్లిక్ చేస్తే తర్వాత వద్దంటే అడేమన్నా బలవంతంగా నీతో ఆడిస్తాడేంటి? అదే కదా బెట్టింగ్ యాప్ లో ప్యాకాట్ నీతో బలవంతంగా ఆడిస్తాడేంటి? ఇప్పుడు లేవా ఏంటి లింకులు? అది అయినోడు చేస్తాడు. ఇప్పుడు మందు తాగినోడిని నువ్వు బలవంతంగా తాగించట్లేదు. ఇక ఇది ఇప్పుడు ఆ లెక్కనైతే సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాలో సిగరెట్ తాగడంలో తప్పులేదు, మందు తాగడంలో తప్పులేదు, పడుకోవడంలో కూడా తప్పులేదు. అయ్యే కదా నువ్వు చూపెడతాను సినిమాలు. ఎంతమందితో పడుకొని ఇప్పుడు అదేదో గర్ల్ ఫ్రెండ్ ఏదో సినిమా అన్నట్టు దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. మీరు వ్యవస్థను నాశనం చేస్తారు, కుళ్ళు వ్యవహారాల కిందకి మార్చేస్తున్నారు యువతరాన్ని. మీ భావజాలాలు తెచ్చి జనం మీద రుద్దుతున్నారు. అలాంటివన్నీ తప్పులేదా? అవన్నీ దాంట్లో వచ్చేటప్పటికి ఎక్కడికి తప్పు అవుతుందా? బేసిక్గా ఇది అంటే సింపతి ఇతని వైపుకి టర్న్ అవుతుంది కాబట్టి లేదు పాపం ఈ అభిమానులు ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం లేదు వీడు చాలా దుర్మార్గుడు, మీ అందరి డేటా తీసుకెళ్ళిపోయి ఇచ్చేసాడు, మీ అందరి డబ్బులు ఎవడన్నా ఎత్తుపోయాడా? ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఐబొమ్మ చూసిన వాళ్ళు, వాళ్ళది ఏమన్నా ఎవడన్నా గూగుల్లోకి వెళ్ళి డబ్బులు ఎవడన్నా లాక్కెళ్ళాడా లేకపోతే ఏమన్నా పట్టుకెళ్ళాడా? మరి 50 లక్షల మంది డేటా చౌర్యం అయితే అదో నాటకం, అదొక జస్ట్ ఏంటంటే లేదు అతను చాలా క్రిమినల్ అని మనల్ని ఫీల్ అవ్వడానికి చెప్పే మాట. రెండోది ఏంటంటే బెట్టింగ్ యాప్లు ఇంత ముందు లేదు, బ్యాన్ అయిన తర్వాత ఆడు పెట్టడానికి కూడా లేదు. ఇంకోటి నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించి ఇండియన్ చట్టం ఉంది, దాని ప్రకారం బెట్టింగ్ యాప్ పెట్టకుండా నువ్వు చట్టంతో ఆపాలి. అప్పుడు వాడిదైనా ఇండియాలో ఎగ్జిబిట్ కాదు, అంతే కదా. ఇండియాలో ఎగ్జిబిట్ కాకుండా చూడాల్సింది నువ్వు. వాడు ఏం చేస్తాడు? ఇప్పటికి కూడా లెక్కనైతే డేటింగ్ యాప్స్ వస్తున్నాయి, మేటింగ్ యాప్స్ అని, డేటింగ్ యాప్స్ అని, ఫ్రెండ్షిప్ యాప్స్ అని కొప్పలు తెప్పలు తెచ్చినాయి. అదేదో ఈ మధ్యకాలంలో మానసిక ప్రశాంతత కోసం మీకు ఒక అమ్మాయి ఫోన్ కాల్ కావాలంటే ఇస్తాం, దానికి ఒక 500-1000 రూపాయలు వేస్తే అది మాట్లాడుద్దట మనతో. సెక్సువల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడడానికి ఒక అమ్మాయి నెంబర్ ఇస్తాం, అమ్మాయిలకు అబ్బాయిల నెంబర్ ఇస్తాం. ఇవన్నీ నడవట్లేదు. మరి అయ్యన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఇదేమి ఇవ్వలేదు కదా. బేసిక్ గా ఆడు చేసింది ఒకటి తప్పు, ఖచ్చితంగా తప్పే. అదేంటి వేరే వాళ్ళది హ్యాక్ చేసి సంపాదించడం అనేది తప్పే. ఇప్పుడు ముందు ఆడెవడో అమెజానో లేకపోతే ఏదో ఒక సంస్థ వాళ్ళు గూగుల్ వాళ్ళు మాది హ్యాక్ చేసి చూపించండి మీకు ఎంత బహుమతి ఇస్తామని ప్రకటిస్తే అలా హ్యాక్ చేసి చూపెట్టిన వాళ్ళకి వాళ్ళు భారీ ప్యాకేజ్ ఇచ్చి భారీ నజరానా ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నారు. నిజంగా నన్ను అడిగితే ఐబొమ్మ అతన్ని వీళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవాలి. సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఛాంబర్ అంతా కలిసి ఒక యూనిట్ పెట్టి ఇప్పటికే ఆ మూవీ రూల్స్ అని రకరకాలు వస్తాయి ఇవి, వాటన్నిటి కంట్రోల్ చేయడానికి అతను పెట్టుకోండి ఉద్యోగంలో. అదేదో సింగం సినిమా అనుకుంటా, సూర్య ఇలాంటి అతను తీసుకొచ్చి మొత్తం కథ ఇస్తాడు కదా, అతను మొత్తం డాటా ఇస్తాడు అంతే, ఎలా ట్రేస్ అవుతుందో అని. కానీ ఒకటిసారి ఇలాంటి సందర్భంలో హ్యూమన్ ఇంట్రెస్ట్ లో మనం ఆలోచిస్తే ఈయన ఒక BSc చదువుకున్న స్టూడెంట్, ఇతను వైజాగ్ అంట కదా, అదే వీళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి, ఓకే భారీ ప్యాకేజీలు కూడా. కానీ ఈ మార్గం ఎంచుకోవడం అనేది సమాజం దృష్టిలో మనం ఎలా చూడవచ్చు? సమాజం పట్టించుకుంటుంది అనుకుంటే ప్రతి రాజకీయ నాయకుడిని ఊరేసేయాలి. పబ్లిక్ గా అవకాశాలు ఉన్నాయి కదా, అవకాశాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుని BSc చేసిన వాడికి ఎంత జీతం వస్తుంది? అతను BSc వరకే చదివాడు, వాళ్ళ నాన్న చాలా చిన్న ఉద్యోగం ఏదో
అతను కష్టపడి చేసినోడు, ఏదో చెప్పారు చిన్న ఉద్యోగం. అతనికి ఇతనికి ఏమి వీళ్ళకి మళ్ళీ పెద్ద యూనివర్సిటీలో చదివించలేదు అతను. ట్రిపుల్ ఐటీలు, మామూలు బీఎస్సీ, బిఏలు, బీకాములు. ఇప్పుడు నేను ఈ జాబ్లోకి వచ్చినాడు బీకాం, తర్వాత ఎంఏ చేశాను, లేకపోతే పీజీడీజీ చేశాను, లేకపోతే లా చేశాను. అయిన తర్వాత నా చదువులో నుంచి నేను చేసిన ఉద్యోగాలను సంపాదన వల్ల ఇతనికి అది లేదు. బట్ ఆఫ్టర్ ఆల్ బీఎస్సీ చదివిన కుర్రోడికి ఇంత టాలెంట్ ఉందంటే నిజంగా నన్ను అడిగితే ఏ సైనిక వ్యవస్థలోకి తీసుకోవాలి అతన్ని, లేదా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అద్భుతంగా పనికొస్తుంది అతని టాలెంట్, దానికి పనికొస్తుంది. చెడుదారిని పట్టాడు తప్పించి చెడిపోలా. చెడుదారిని పట్టడానికి కారణం తన ఇది. ఎక్కడ ఇవాళ రోజున ఏముందండి, ఇవాళ ఒక పేదవాడి కుటుంబంలో పేదవాడికి సంబంధించి వాడు మందు దాగి అలవాటు పడిపోయి వాడి పెళ్ళాన్ని కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషిస్తున్నటువంటి రోజుల్లో, అదే సందర్భంలో మధ్యతరగతోడికి వీడు రాత్రి పగలు కష్టపడి ఇంటికి వెళ్ళి చేసిన భార్య ఎవరితో చూస్తోంది? సినిమాల్లో ఉన్నటువంటి ఆ హీరో గారు చూపించే ఆ హీరోయిన్ గారి నగలు. సినిమాల్లో హీరో గారు 24 గంటలు ఆవారాయదో లాగానే తిరుగుతుంటాడు. కానీ వాడికి అకస్మాత్తుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే కనుక అకస్మాత్తు కోటీశ్వరుడు అయిపోతాడు. నిజ జీవితంలో ఇట్లా సాధ్యమవుతుందా? ఆ దరిద్రపు సినిమాలు చూసిన మనందరం ఈ యువత ఏం చేయాలి? చదువు అనుకుని కాలేజీలోకి పోయిన దగ్గర నుంచి ఆడు చదవాలనుకోవట్లే ఎవడో, ఏ అమ్మాయి వెనకాల తిరుగుతాం, ఇదే పని తయారవుతుంది. స్కూల్ దశలో నుంచి మందు తాగేటటువంటి పరిస్థితి సినిమాల మూలంగా కదా పుట్టుకొచ్చి సాంస్కృతిక విధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. తూనిగా పాటలతో ఇప్పుడు 5th క్లాస్ నుంచినే ప్రేమలు పుట్టించేశారు వీళ్ళు. వీళ్ళు చేసిన సాంస్కృతిక విధ్వంసంతో పోలిస్తే ఆడెంతండి సమాజానికి ఆడి నష్టపరిచింది, వాడు వీళ్ళని నష్టపరిచాడు. కానీ అబ్బాయి తన మేధాశక్తిని దుర్వినియోగం చేశాడు ఖచ్చితంగా. నేను అంటుండే అతను ఏంటంటే, నేను చెప్పింది ఇదే, సినిమాలో నువ్వు హీరోయిజంగా చూపెట్టింది అతను హీరో అయ్యాడు. ఇప్పుడు నువ్వు ఇది తప్పని చెప్పు. పుష్పాల ఎందుకు చివరికి కూడా అది ఇదివరకు పాత రోజుల సినిమాలు ఎట్లా ఉన్నాయండి? పాత రోజుల సినిమాల్లో ముందు మందు దాగి లేకపోతే అట్లాంటి తప్పుడు పని చేసినాడు, ఆ తర్వాత మారతాడు. మార్చడం సినిమా. ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పి నువ్వు తోపువి, నువ్వు ఏమైనా చేయి, నువ్వేదనుకుంటే అదే చెయ్యి అని హీరో చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటే ఇప్పుడు ఆడు తోపు. కాకపోతే చట్టం దృష్టిలో ఓ పెద్ద క్రిమినల్, కాకపోతే ఎక్కువ రోజులు ఉండనిస్తారా? చట్ట ప్రకారం అయితే నాకు తెలిసి ఇతని కేసు మ్యాక్సిమం జడ్జిలు కూడా సినిమా వాళ్ళ బాధల దృష్టిలో ఆలోచించి శిక్షిస్తే తప్పించి పడ్డానికి పెద్దగా లేదు. పైరసీ యాక్ట్ ఆరోపణలు ఏముండదు ఇక్కడ ప్రూవ్ చేయడానికి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈడు చేసేది కరేబియన్ దీవుల్లో 55,000 మంది ఉండే దేశం, కేవలం 55,000. మీ దగ్గర ఒక $4 లక్షల డబ్బులు ఉందంటే కనుక అక్కడ పౌరసత్వం ఇస్తారు. మీరు అవుల్లో కూడా ఉండక్కర్లేదు. $2.5 లక్షల ఉంటే ఆ దేశ పౌరసత్వం ఇస్తారు. అంటే భారతీయుడు కాదు, అయితే భారతీయుడు కాదు, భారతీయ పౌరసత్వం వదిలేసుకుని కరేబియన్ దీవులు పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడ తీసుకుని 4 దేశాల్లో సర్వర్లను పెట్టి నడుపుతున్నాడు. తెరాజు వస్తే నెలకు 15 లక్షలు అతనికి ఆదాయం అంతే. వీళ్ళు చెప్పినట్టు మరి 10 లక్షల కోట్లు నష్టపరిస్తే కనీసం 10,000 కోట్లు నష్టపరిస్తే కనీసం 1,000 కోట్లు సంపాదించాలి కదా. వాడు సంపాదించింది ఇప్పుడు 3.5 కోట్లు. అది కూడా పెళ్ళం మీద కసితో సంపాదించినటువంటి అంతే. దొరికింది అయితే అదే ఆస్తులు ఏదో ఫ్లాట్ ఉందట. దాన్ని మళ్ళీ కవర్ చేయడం కోసం దాన్ని ఏంటది అదేదో కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, తొక్క కరెన్సీ అన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, బాగానే ఉంటది. బట్ వాడు బేసిక్ గా అంత ఉండుంటే కనుక ఇక్కడికి ఇవన్నీ ఏంది ఇప్పుడు ఇంకోటి ఏమని చెప్తున్నట్టు వాళ్ళ ఆవిడే పట్టించిందని చెప్తున్నారు. అది కూడా అంటున్నారు. సరే, ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతన్ని పట్టుకునే విషయంలో ఓకే, ఈయన సవాల్ అయితే విసిరాడు ఈ అబ్బాయి. సజ్జనార్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు అనేది. ఇంకా దొరకడం అనుకున్న వ్యక్తిని పట్టుకోవడం పోలీస్ వ్యవస్థ పెట్టిన ఎఫర్ట్ చాలా కరెక్ట్. అంటే డిపార్ట్మెంట్లో మన సివి ఆనంద్ గారు అప్పుడు బిగిన్ చేశారు. ఆయన ఒక టీమును పట్టుకున్నారు. ఆ తర్వాత ఇతను వచ్చింది అనమాట. సజ్జనార్ ఒక రకంగా తను ఇన్డెప్త్గా వెళ్తారు, ఒక స్ట్రాటజిక్గా వెళ్తారు, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాచ్ చేస్తారు. ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఆయన, ఒక నక్సలైట్లదైనా వాళ్ళకి అనుసరించిన వ్యూహం ఇతని యాంగిల్లో అనుసరించినట్టున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బాధని ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది ఇతని వలన, నో డౌట్ అందులో. అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ మీద సింపతి రావట్లేదు ఇప్పుడు, జాలి పడట్లేదు జనం. ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళని పెద్ద సినిమా వాడు దోచుకుంటున్నాడు. నిర్మాతల్ని దోచుకుంటున్నటువంటి హీరోలు ఉన్నారు, హీరోల్ని దోచుకుంటున్నటువంటి నిర్మాతలు ఉన్నారు. అంటే చిన్న హీరోల్ని దోచుకునే పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు చిన్న నిర్మాతలను దోచుకుంటున్నారని ఒక పక్కన వాళ్ళే
కంటతడి పెట్టి చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అశ్విని దత్తులు వీళ్ళందరూ ఇప్పుడు సినిమాలు తీయడానికి వెనకాడి ఇప్పుడు అనుకుంటా ఏదో మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తోంది. చాలా కష్టాలు పడుతున్నటువంటి. కాబట్టి ఈవెన్ అల్లు అరవింద్ లాంటోడే చెప్పుకొచ్చాడు, నిర్మాతలు ఒకప్పుడు మేము డిసైడ్ చేసేవాళ్ళం హీరో హీరోయిన్లు, ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నాను. ముందు మీ రంగంలో ఉన్న జబ్బుల్ని సరి చేసుకోండి. ఐబొమ్మకి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 50 లక్షల మంది ఆడు చూసింది, ఆడి దాంట్లో చెప్తున్నా 50 లక్షలు అంటే 50 లక్షలు అంటే 50 లక్షలు అనేది నా దృష్టిలో పెద్ద లెక్క కాదు. 2 రాష్ట్రాల్లో కలిపితే ఇన్ని కోట్ల మంది జనం ఉంటే ప్రతి ఒక్కడు సినిమా చూస్తాడు. అందులో ఐబొమ్మలోకి వెళ్ళి అంత ప్రత్యేకించి అందులో అన్ని సినిమాలకు కలిపి 50 లక్షలు అంటే ఓ సినిమాకి తక్కువ చూసినట్టే అది సరిగ్గా చెప్పాలంటే. సగటు లెక్కలు చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి కోట్లలో చూడట్లేదు. ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు కూడా ఏమి మంచి అద్భుతమైన క్వాలిటీతో ఏం లేవు, కొన్ని సినిమాలు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మిగతా వాటికి వచ్చేటప్పటికి పాపప్స్ 10, 15 ఓపెన్ అయ్యాక 11వ దాంట్లోనూ 12వ దాంట్లోనూ సినిమా వస్తుంది. ఇతను దాంట్లో క్లిక్ చేయగానే వస్తుంది. ఆ ఆస్పెక్ట్లో ఎగబడ్డారు జనం. బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఫస్ట్ రోజు తీయడమా లేకపోతే సినిమా మొత్తాన్ని నాశనం చేయాలనుకునే ఉద్దేశం కాదు. దీన్ని ఏమంటారంటే ఓ రకమైనటువంటి ఆ ట్రాప్లో పడిపోతారు. ఎవడన్నా రాగానే ఐబొమ్మ వస్తుంది అని కామెంట్లు పెట్టుకుంటున్నారు సినిమా చోట ఆ స్టేజ్లో. ఇప్పుడు ఇంకొకటి చూడండి, వీళ్ళ విచిత్రమైన తత్వం కూడా ఎట్లుంటుందో. మా హీరో సినిమా ఐబొమ్మ వాడు పెడితే దొంగ, ఎదురోడి దాడు పట్టుకోవాలి. ఈ స్వార్థాలు కూడా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. బేసిక్గా అతను చేసింది తప్పు, క్రైమ్, శిక్ష పడాల్సిందే. మేబీ 2 ఏళ్ళో 3 ఏళ్ళో శిక్ష పడుతుందేమో మ్యాక్సిమం, అంత మించి ఎక్కువ ఏం వేయరు, ఊరేం వేయరు. ఇంకోటి అది కూడా ప్రూవ్ చేయడం చాలా తలనొప్పి. అతనికి సరైన లీగల్ సపోర్ట్ ఉంటే కనుక తొందరగా బయటకు వచ్చేస్తాడు. అతను ఇక్కడ పట్టుకోవడం, ఎందుకంటే విదేశీ పౌరసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో వర్కౌట్ కాదు. బేసిక్గా అది ప్రూవ్ చేయడం కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇక్కడ సర్వర్లు కాదు, అక్కడ సర్వర్ల నుంచి రిపోర్ట్లు ఇవన్నీ సెట్ చేసుకునేది చాలా తతంగా ఉంటుంది. కాకపోతే అతనికి అంత లీగల్ సపోర్ట్ అంత పెద్ద టాలెంటెడ్గా ఆలోచించినట్టు లేడు. ఒక రకంగా చెప్పాలంటే విరక్తి చెంది పెళ్ళాం మీద విరక్తి చెందినటువంటి దీంతో తీసుకురావడం, తనకున్న టెక్నాలజీని వాడుకొచ్చాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను ఏ దేశ పౌరసత్వం ఉందో ఆ దేశ పౌరసత్వం కారణంగా 140 దేశాలు వితౌట్ వేసా వెళ్ళిపోవచ్చట. అందుకని విదేశాలని తిరుగుతున్నాడు. ఆ విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించి కరేబియన్ అనే చోటకి వెళ్ళి సంపాదించుకున్నాడు. కాబట్టి ఇతన్ని ఒకటి అతను చేసింది తప్పని అతన్ని కౌన్సిలింగ్ చేయడంతో పాటు అవసరమైతే ఫిల్మ్ ఇండస్ట్రీనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో ఏదో మిలిటరీకో అతన్ని అప్పచెప్తే ఒక సరైన దీని కిందకి వెళ్తాడు. ఏ టెర్రరిస్టులను ట్రాక్ చేయమని చెప్తే బాగా చేస్తాడు. అంటే సజ్జనార్ గారు ఇలా కూడా ఆలోచించారు. వాస్తవాన్ని సార్ సజ్జనార్ గారు ఈ మధ్యన ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల మీద చేస్తున్న వీడియోలు వాళ్ళని డైరెక్ట్ కేసులు పెడుతున్నారు నేరుగా. మన కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు పెట్టారు, ఇనిషియేట్ తీసుకుంటున్నారు. ఇది కూడా ఆయన వల్లే అయ్యింది, ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు అనేది. ఇదే ఇప్పుడు ఎక్కువ ఈ సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి, డిజిటల్ అరెస్టులు ఎంత చెప్తున్నా సరే, మొన్నటి వరకు ఫోన్లో కూడా వచ్చేది అయినా సరే ఇప్పుడు మొన్న కూడా ఒక ఎమ్మెల్యేని డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. ఇటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు కదా, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేరు? లేదు చేస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు. కానీ క్రైమ్ నేరస్తుడికి 40 మార్గాలు ఉంటాయి. సైబర్ క్రైమ్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తే కదా, వాళ్ళు కంప్లైంట్ చేశాక వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే తప్పు. కానీ నిన్న కూడా ఇది దాని పేరేంటది ఇంకొక క్రైమ్ని కూడా వీళ్ళు పట్టుకున్నారు లేటెస్ట్ గా, సైబర్ క్రైమ్స్. అదేదో చివరికి మన ప్రత్యేకించి విద్యా సంస్థల్ని టార్గెట్ చేస్తున్నారు. అట్లాంటి పోలీస్ యాక్టివిటీ చాలా సీరియస్గా ఉంది, సిన్సియర్గా చేస్తున్నారు. ఈ ఐబొమ్మ కేసులల్ల ఎథిక్స్ ఒక్కటే నడుస్తుంది. క్రైమ్ ఈజ్ క్రైమ్, బట్ ఎథికల్గా వీళ్ళు కూడా చేస్తుంది తప్పే కదా. వాడు చేస్తుంది ఎథికల్గా తప్పు, క్రైమ్గా కూడా క్రైమే. కట్ నువ్వు నీ సినిమాల్లో విలనిజాన్ని హీరోయిజం చేయడం నువ్వు ఆపండి. మందు తాగడాన్ని, డ్రగ్స్ సేవించడాన్ని ప్యాషన్ కింద చూపించకండి. విచ్చలవిడి ఎంజాయ్మెంట్ ని ప్యాషన్ కింద చూపించకండి. మీరు కల్చరల్ డిజాస్టర్ ఎప్పుడైతే చేస్తున్నారో వీళ్ళు చేస్తున్న తప్పని కూడా అది ఫీల్ అవ్వడం. అది గుర్తించండి, కంటెంట్ లో కరెక్షన్ చేసుకోవాలి వాళ్ళు కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఐబొమ్మకు సంబంధించి అది నేరమా కాదా ఇదైతే పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. తప్పే, అది ఇల్లీగల్ వ్యవహారమే. కాకపోతే అతను ఎంచుకున్న ఆ సిచ్యువేషన్, ఆ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి, అదే నేపథ్యంలో సజ్జనార్ గారు కూడా అంతే. ఇప్పుడు ఏదో డైలాగ్ ఉంది కదా, దమ్ముంటే పట్టుకోరా షెకావత్. ఇక్కడ షెకావత్ కాదు, సజ్జనార్ అని అయితే ఆయన నిరూపించారు, పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. తర్వాత అంటే ఇటువంటి వాటి మీద ఇంకా కంట్రోల్ చేయడంలో ఎంతవరకు ఈ కేసు ఉపయోగపడుద్ది భవిష్యత్తులో, నిజంగా పైరసీ ఆగిపోద్ది దీంతో, అది కూడా వేచి చూడాలి.